రాష్ట్రంలో అకాల వర్షాలు వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోతే ఏ ఒక్క మంత్రి కూడా పరామర్శించి భరోసా కల్పించలేదని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. జగిత్యాల్లో తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ అసెంబ్లీలో మాట్లాడితే దాటవేస్తోందన్నారు. కాంగ్రెస్ 16 నెలల పాలనలో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిందని ఆరోపించారు. సాగునీరు, విద్యుత్ సరఫరా లేక లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయాయని రమణ అన్నారు. ఈ 16 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిగా తెచ్చినటువంటి అప్పులు 1,58,000 కోట్లు. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత స్వల్పకాలంలో అప్పు చేసిన పాపాన పోలేదు. మరి ఆ విధమైనటువంటి అప్పులతోనే ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది. దాదాపు 70,000 కోట్లు ఆదాయం పడిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మీ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల, మీ కరెంటు సరఫరా సక్రమంగా లేకపోవడం వల్ల లక్షలాది ఎకరాలలో ఇవాళ పంట ఎండిపోయింది. మేము అటు అసెంబ్లీలో, కౌన్సిల్లో అయితే ఎండిపోయిన పంటలను కూడా ప్రదర్శన చేసినాం. ఇవాళ చూస్తే మళ్ళీ వడగండ్ల వాన కూడా పెద్ద ఎత్తున పడ్డది.